హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇదివరకు అట్లాగా ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. జూన్ 1 నుంచి ఇదివరకు ఏంటంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే అక్కడ డ్రైవ్ చేసి అటు ఇటు తిరగడానికి మన పని గడిచిపోయేది, లేకపోతే బ్రోకరేజ్ చేసే వాళ్ళని మనం సంప్రదించేది. ఇప్పుడు ఆ పని అంతా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు సపరేట్ ట్రైనింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వాలు కొన్ని అవకాశాలు ఇచ్చాయి ఫ్రెండ్స్. మనం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే వాళ్ళు సూచించిన జాగాలో పోయి మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఒకసారి డ్రైవింగ్ చేసి చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ సర్టిఫికేట్ మనం ఆర్టీఓ ఆఫీస్లో అప్లై చేసుకుంటే ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ మనం పొందవచ్చు ఫ్రెండ్స్. ఒకప్పుడు అంత బిజీ ఉండదు ఫ్రెండ్స్, ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటంటే మైనర్లకు బండి ఇవ్వదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైనా కారణంగా యాక్సిడెంట్ చేస్తే 25,000 రూపాయల ఫైన్, మితిమీరిన వేగానికి 1000 నుంచి 2000 రూపాయల ఫైన్. ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళా లైసెన్స్ ఫీజులు కూడా మార్పులు చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.